గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వడేరాజుల ఆత్మీయ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు విడుదల రజని, ఎమ్మెల్సీ యేసురత్నములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ వైసీపీ కండువా కప్పి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు అనేక పదవులు ఇచ్చారన్నారు. జగనన్నకు బీసీలంటే ఎంత ప్రేమో పదవులు ఇచ్చి చూపించారన్నారు. సంక్షేమ పథకాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి గతంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా బీసీలకు అండగా నిలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పొత్తులో వస్తున్న నాయకులు జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సింగిల్గా నిలబడే దమ్ము లేక పొత్తుతో ఎన్నికలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రజలకు చేసిన ఒక్క మంచి పని కూడా లేదన్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల వల్లే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే బాధ్యతను మనం అందరం తీసుకోవాలని పిలుపునిచ్చారు. కమ్యూనిటీ గెట్ టుగెదర్ని పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ కోరుతూ మరి ఈరోజు మా డిఐజీ గారు, ఎక్స్ డిఐజీ గారు, అలాగే అక్కడి నుంచి మొదలు పెడదాం. బీసీ సంక్షేమ సంఘంలో తన వంతు పాత్రని పోషించి తర్వాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఈరోజు ఎమ్మెల్సీగా ఈరోజు రాష్ట్రంలోనే వడ్డెర కమ్యూనిటీకి ఒక దిక్సూచిగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ముందడుగు వేస్తున్నటువంటి మా అన్న యేసురత్నం అన్నకు, అలాగే మా వద్దమ్మ కూడా ఉంది చెప్పాలి. కార్పొరేటర్గా తను కూడా ఏమాత్రం తగ్గకుండా కార్పొరేటర్గా మరి అక్కడ సేవలు అందిస్తున్నటువంటి కరుణకుమారి గారికి, ఇక మళ్ళీ తమ్ముడు ధీరజ్, ధీరు అని పిలుస్తూ ఉంటాము. మరి ధీరజ్ అందరూ కూడా యాక్టివ్గా ఉండి అందరూ సోషల్ సర్వీస్లో ప్రజల కోసము మరి ముందుండి నడుస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి దేవల్ల వెంకట్ గారు కావచ్చు, వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడ వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నకు, అలాగే ఈరోజు కొంతమంది విజయవాడ నుంచి కూడా వచ్చారు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి వారికి, ఎప్పటి నుంచో కమ్యూనిటీ కోసం పోరాడుతూ కమ్యూనిటీకి మంచి జరగాలనేటువంటి తపనతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మొత్తం తిరుగుతూ కూడా సేవలు అందిస్తున్న వాళ్ళు, అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రతి డివిజన్ నుంచి కూడా వడ్డెర కమ్యూనిటీని ఎప్పటి నుంచో కూడా రిప్రజెంట్ చేస్తూ మరి యాక్టివ్గా ఉండి ఆశీస్సులు అందించడానికి వచ్చినటువంటి ప్రతి అన్నకు, ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒకప్పుడు మనం చూసుకుంటే ఒక నిమిషం మాట్లాడుకోవాలి మనము. 2019 ఎలక్షన్ టైంలో ఎవరో యేసురత్నం గారట వడ్డెర కమ్యూనిటీ నుంచి, వడేరాజుల కమ్యూనిటీ నుంచి సీట్ ఇస్తున్నారంట అని ఒక డిస్కషన్. ఆ డిస్కషను రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెన్సేషన్ డిస్కషన్, ఎస్పెషల్లీ మన పల్నాడు ఏరియాలో కూడా బాగా డిస్కషన్. ఏంటంటే డిఐజీగా సేవలు అందించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కంటెస్ట్ చేయడానికి, అది కూడా వడ్డెర కమ్యూనిటీ నుంచి సీట్ ఇస్తున్నారా అంటే ఎంతో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ కమ్యూనిటీని గుర్తించి ఒక అవకాశాన్ని ఇచ్చి, ఆ అవకాశాన్ని ఇచ్చి ముఖ్యమంత్రి గారు అక్కడ బ్లెస్ చేస్తుందే కాక తర్వాత కూడా మీరు చూసినట్టయితే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నెడతాడు అనుకున్నామన్నా కానీ పరిస్థితుల వల్ల అట్లా ఉండేటువంటి పరిస్థితి. ఏమాత్రం కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఏ నమ్మకంతో అయితే ఒక అవకాశం యేసురత్నం అన్నకు ఇచ్చారో ఇలా జరిగిందని చెప్పేసి
మళ్ళీ ఎక్కడా కూడా ఒడ్డెర కమ్యూనిటీ తలదించుకోకుండా ఉండకుండా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ గుర్తించి మళ్ళా యేసురత్నం మనకు ఎమ్మెల్సీ ఇచ్చి తగిన గౌరవాన్ని ఇచ్చి అన్న నువ్వు రాష్ట్రం అంతా కూడా తిరుగు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి ఏమాత్రం కూడా మీరు నిరుత్సాహపడద్దు, మీరు నా గుండెల్లో ఉంటారని ముఖ్యమంత్రి గారు వెన్ను తట్టి మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చి ఈరోజు నిలబెట్టినటువంటి గొప్ప మనసు మన ముఖ్యమంత్రి గారిది. అలాగే దానికి తగ్గట్టే యేసురత్నం అన్న కూడా ఆ విధంగానే నడుచుకుంటూ ఉన్నారు. అలానే మనం చూసినట్టయితే నేను చూసినంత వరకు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా కూడా కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ కమ్యూనిటీకి ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుతూ కమ్యూనిటీలో ఇంకా చైతన్యం తేవాలి, ఇంకా అభ్యున్నతి తేవాలని చెప్పి రకరకాల వేదికల మీద కూడా మాట్లాడుతూ రకరకాల అవకాశం దొరికిన ప్రతిసారి కూడా ఏదో విధంగా వాళ్ళ వాయిస్ని రేస్ చేస్తూ చెప్తూ ఇలా అన్ని చోట్ల కూడా వాళ్ళు వ్యక్తపరిచి మరి ఈరోజు ఒక కమ్యూనిటీయే కాదు బీసీలకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా మాట్లాడి మరి ఎన్నో వేదికల్లో కూడా మాట్లాడి ఎంతో మందిని చైతన్యపరిచినటువంటి వాళ్ళు వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని మన బీసీ ఆడపడుచని చెప్పి ఆ ఆడపడుచుని మా చెల్లిని మేము దీవించాలని చెప్పి మరి ఇంత పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేసి అందరినీ ఈరోజు ఇక్కడ కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరొకసారి యేసురత్నం అన్నకు పెద్దలందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ఈ 5 ఏళ్ళు మనం తీసుకుంటే మన జగనన్న ప్రభుత్వం వచ్చాక బీసీలంటే ముఖ్యమంత్రి గారు బీసీలకు ఏదో చేశాము అన్నట్టు కాకుండా బీసీలని నెత్తిన పెట్టుకున్నారు, బీసీలని అందలాలు ఎక్కించారు, బీసీలకి ఎన్నడూ ఎప్పుడు ఇయ్యనటువంటి పదవులు ఇచ్చారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, అన్ని పదవులు ఇచ్చారు, అంత గౌరవం ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో బీసీల గురించి ఎవరు ఆలోచించినా కూడా ఉన్న పదవులన్నీ కూడా బీసీలకే ఇచ్చారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నది. దానికి కారణం ఏంటంటే ఇక్కడున్నటువంటి మన బీసీల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరి మీద కూడా ముఖ్యమంత్రి గారికి మన జగనన్నకి ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మన బీసీలకి పెద్ద పెద్ద ఆశలు కోరికలు ఏమీ ఉండవు, కాస్త ప్రేమ చూపిస్తే చాలు, అవునా కాదా? కాస్త ప్రేమ చూపిస్తే చాలు. ఆ ప్రేమని కొండంత ప్రేమను చూపిస్తున్నాడు మన జగనన్న. అంత ప్రేమను చూపించి దాదాపుగా మనం చూస్తే 51% జనాభా ఉన్నాం రాష్ట్రంలో, అంటే 50% పైగా జనాభా బీసీలం ఉన్నాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 50% పైగా జనాలం మనం ఉన్నాము. ఈరోజు జగనన్న మనల్ని నెత్తిలో పెట్టుకొని చూస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలు ఈరోజు ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలు తీసుకుందాం. అమ్మఒడి పథకం కావచ్చు, పేదలందరికీ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, పిల్లలకి ఇచ్చేటువంటి అమ్మఒడి ఇందాక నేను మీకు చెప్పాను, అలాగే ఫీ రియంబర్స్మెంట్ అవ్వచ్చు. అలాగే మనం ఏ పథకం తీసుకున్నా కూడా ఈరోజు 50% పైగా జనాభా ఎవరున్నారు? మన బీసీలు. మరి అందులో ఈ పథకాలన్నీ ఎవరికి వచ్చి ఉంటాయి? ఈ పథకాలన్నీ ఎక్కువ శాతం లబ్ధి ఎవరికి వచ్చి ఉంటుందమ్మా? మన బీసీలకే. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, బీసీల కోసం అన్న ఎంత చేశాడు. పదవులు ఎవరికి ఇచ్చారు జగనన్న? బీసీలకి, మన బీసీలకి. సంక్షేమ పథకాలు ఎక్కువ శాతం ఎవరికి వచ్చినాయి? మన బీసీలకి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా జగనన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన బీసీల కోసం, మన కోసం చేశాడు. అందులో మన అక్క చెల్లెమ్మల్ని అయితే తోబుట్టు కూడా సరిపోరు, మన ఇంటి తోబుట్టులాగా ప్రేమను పంచి మన ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు అన్ని విధాలుగా కూడా మన జగనన్న మనకు అండగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడున్నటువంటి అందరూ కూడా ఆలోచన చేయండి,
ఇలాంటి ఒక గొప్ప నాయకుడు మన జగనన్న, ఇలాంటి ఒక గొప్ప పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా అండగా మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నేను నమ్ముతున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కూడా. ఈరోజు ఇందాక అన్న చెప్పారు, ఆదివారం కాస్త పనులు కొంచెం సెలవు కాబట్టి ఇంట్లో కాస్త పిల్లలతో ఉండి కాస్త సరదాగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ మీటింగ్ ఉంది, వెళ్ళి మా బీసీ ఆడపడుచు రజనమ్మని మేము ఆశీర్వదించి రావాలని చెప్పి ఈరోజు పిల్లలతో సైతం కూడా కుటుంబాలన్నీ కూడా కదిలొచ్చినాయంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకు సంతోషం వేస్తుందంటే, ఒకటి, జగనన్న మనకు చాలా చేశాడు. జగనన్నను మనం దీవించాలి. ఇక్కడ రజనమ్మకు మద్దతుగా నిలవాలని చెప్పి మీ అందరూ కూడా అనుకొని మరి యేసురత్నమన్న పిలవగానే మీ అందరూ కూడా కదిలొచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మనం మాట్లాడినట్టు ఒక్క నాయకుడు, మన నాయకుడు జగనన్న మన కోసం ఇంతలా చేస్తూ ఉంటే, అవతల వైపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ఆ టీడీపీకి సంబంధించినటువంటి పొత్తులో వస్తున్నటువంటి అందరు కావచ్చు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పొత్తు ఎందుకు పెట్టుకుంటారమ్మా? ఏమన్నా పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? బలం లేక పెట్టుకుంటారు. బలం ఉంటే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటూనే ఉంటారు. ఎవరు వచ్చినా కలుపుకుంటారు, ఎందుకంటే బలం సరిపోదు కాబట్టి. ఎందుకు బలం సరిపోదు? వాళ్ళకు అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ హయాంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు, మోసం చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలు ఎన్ని మాయమాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఏంటి, వాళ్ళని నమ్మరు కాబట్టి, టీడీపీని ప్రజలు నమ్మరు కాబట్టి ఇక వచ్చినట్టు కలుపుకుంటూ పొత్తు పెట్టుకొని ఏదో మాయ చేసి అట్లా ప్రజల్లో ఏదో మెప్పులు పొందుదామని చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు మన నాయకుడికి పొత్తులు అవసరంలా, ఎందుకంటే మన నాయకుడికి ఆయన చేసినటువంటి మేలు మీద ప్రజలకు ఒక గట్టి విశ్వాసం ఉంది. కాబట్టి మీ నమ్మకము, మీ దీవెనలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి మనకెవరితో పొత్తు అవసరంలా, పొత్తు ప్రజలతోనే, ప్రజల ఆశీస్సులే మనకు చాలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకే సిద్ధాంతాన్ని నమ్మారు. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేశారు, చెప్పిన హామీలను నెరవేర్చారు. ఆ హామీలు నెరవేర్చారు కాబట్టి ప్రజల్లో ఆ సంతోషం ఉంది, ఆ సంతృప్తి ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మన నాయకుడు బాగుండాలి, మన అన్న మనకు మంచి చేశాడు, ఆ మంచిని మనం కొనసాగించుకోవాలి. కాబట్టి అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఇక్కడ మన గుంటూరు వెస్ట్లో మీ అందరి ఆశీస్సులతో నిలబడుతున్నటువంటి మీ రజనమ్మ కావచ్చు, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి రోసే అన్న కావచ్చు, మీ అందరూ కూడా మీ నిండు ఆశీస్సులు ఇచ్చి మీ అందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి.